is a BCom graduate. He has learned. He has learned and practiced personal financial planning from his father. He started this business with an intention to serve his father's clients and started doing it full time for the last 3 successful years, handling about, any guesses, 200 clients. Over to you, Himanand. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ నేను మాట్లాడబోయేది హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఎంతమందికి ఉందండి? ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీవన్. సో వెరీ గుడ్. సో డూ యూ బిలీవ్ దట్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఇస్ ద బెస్ట్ దట్ సూటెడ్ ఫర్ యూ? Yes. ఓకే, సో ఎలా డిసైడ్ చేస్తారు అది? How did you come to know that it is the best? Okay, so let us see there are few factors that we need to consider when, there are many insurance plans. Chala companies ఉన్నాయి and they have multiple plans. And మనకి సూట్ అయ్యేది, మనకి బెస్ట్ అనేది ఏది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది few points కన్సిడర్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. We'll see that. Next slide. So major points to consider while taking the health insurance. అంటే హాస్పిటల్ లిస్ట్ కావచ్చు, ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి అవి కావచ్చు, or some other points also. సో లెట్ us అంటే ఫస్ట్ మేజర్ పాయింట్స్, అంటే అన్ని పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయలేము 8 minutesలోని. సో మేజర్ పాయింట్స్ వి విల్ డిస్కస్. నెక్స్ట్, సో ఫస్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్. ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇస్ నెట్వర్క్ హాస్పిటల్స్. దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, బట్ మనము ఎక్కడ ఉంటున్నాం, మన ఫ్యామిలీ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ పర్టికులర్ హాస్పిటల్స్ ఆ నెట్వర్క్ లో ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్. దేర్ మైట్ బి అ వెరీ గుడ్ కంపెనీ ఆఫరింగ్ వెరీ గుడ్ ఇన్సూరెన్స్ పాలసీ, బట్ మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా విజిట్ అవుతామో ఆ హాస్పిటల్ ఆ నెట్వర్క్ లో లేనప్పుడు దట్ మైట్ నాట్ బి ద బెస్ట్ ప్లాన్ ఫర్ అస్. దట్ మే బి ద బెస్ట్ ప్లాన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, బట్ దట్ మైట్ నాట్ బి ద బెస్ట్ ప్లాన్ ఫర్ అస్. మనం రీసెంట్ గా విజిట్ చేసే ప్లేసెస్, మన ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ, లేదంటే మనం ఎక్కడికైతే మన వర్క్ ప్లేస్ ఉందో అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్స్ కానీ, లేదంటే మనం రీసెంట్ గా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసే ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కానీ, ఇది మోర్ ప్రాబబుల్ దట్ వీ మైట్ గెట్ ఇఫ్ రిక్వైర్డ్ వీ మైట్ గెట్ అడ్మిటెడ్ ఇన్ దోస్ హాస్పిటల్స్. సో ఆ హాస్పిటల్స్ నెట్వర్క్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎవ్రీ కంపెనీ, కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళ వెబ్సైట్ లోనే ఉన్నాయి, కొన్ని కంపెనీస్ సెపరేట్ వాళ్ళు లిస్ట్ ఇస్తారు, దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ ఏజెంట్. నెక్స్ట్, హాస్పిటల్స్ రెగ్యులర్లీ విజిటెడ్ ఏరియాస్ బేస్డ్ ఆన్ వేరియస్ నీడ్స్. సపోజ్ వీ మైట్ బి ట్రావెలింగ్ టు డిఫరెంట్ సిటీస్. సో అలాంటప్పుడు అక్కడ కూడా నెట్వర్క్స్ ఎలా ఉన్నాయి, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫ్రీక్వెంట్ ప్లేసెస్ దట్ వీ కెన్ దట్ వీఆర్ విజిటింగ్, సో అక్కడ కూడా మనం ఆ హాస్పిటల్ ఉందా లేదా దగ్గరలో we can check and then proceed accordingly. This is the first. Next వచ్చేసి claim settlement process. Claim settlement process అన్నాను, not the claim settlement ratio. Claim settlement ratio, see, usually if the claims are clean, claim వచ్చేస్తుంది, ప్రాబ్లమ్ ఏం లేదంట. Unless there is some complication or unless we are hiding something, claim అనేది కాంప్లికేట్ అవ్వదు. But what is the process of claim settling? కొన్ని కంపెనీస్ దే ఆఫర్ వెరీ సీమ్లెస్ క్లెయిమ్స్. ఒక్కొక్కసారి అయితే మాకు యాజ్ అన్ ఇన్సూరెన్స్ పర్సన్ నా దృష్టికి కూడా రాదు ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్లో అయితే కనుక. వాళ్ళకి ఆ క్లెయిమ్ అడ్మిట్ అవుతారు, క్లెయిమ్ ప్రాసెస్ అయిపోతుంది, క్లెయిమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు చెప్తారు అయిపోయిందండి క్లెయిమ్ ప్రాసెస్, థ్యాంక్ యూ అని చెప్పి. మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారంటే అని అడుగుతారు. కొన్ని కంపెనీస్లో మా ఇన్వాల్వ్మెంట్ అవసరం పడుతుంది. మా ఇన్వాల్వ్మెంట్ ఒక్కొక్కసారి ఎప్పుడు అవసరం పడుతుంది అంటే అంటే యూజువల్లీ ఇన్వెస్టిగేషన్స్ ట్రిగర్ అయినప్పుడు కానీ, లేకపోతే హాస్పిటల్స్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వనప్పుడు కానీ, అప్రూవల్స్ టైంకి రానప్పుడు కానీ, అప్పుడు మా ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం పడుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్? హౌ స్మూత్ ఆర్ దే ఇన్ కాంబినేషన్ విత్ ద నెట్వర్క్ హాస్పిటల్స్? ఇది ఏది ఒకటి కూడా స్టాండ్ అలోన్ గా ఆలోచించి మనం డెసిషన్ తీసుకోకూడదు. ఆల్ టుగెదర్ పుట్ టుగెదర్ వీ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. ఫస్ట్ పాయింట్, పిఈడి వెయిటింగ్ పీరియడ్. పిఈడి అంటే అందరికీ తెలుసా అండి? ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, మనకి కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, కొంతమందికి సమ్ అదర్ కండిషన్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ ఆపరేషన్స్ అయి ఉండొచ్చు. అవన్నీ మనం ముందే డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేసిన తర్వాత ఇన్ డిఫరెంట్ పాలసీస్ యూ హ్యావ్ డిఫరెంట్ వెయిటింగ్ పీరియడ్స్. నౌ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు మాడిఫై దట్ వెయిటింగ్ పీరియడ్ ఆల్సో. కొన్ని కంపెనీస్ 3 years వెయిటింగ్ పీరియడ్ అంటే, కొన్ని కంపెనీస్ 2 years వెయిటింగ్ పీరియడ్ అంటే, కొన్ని మోడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ కవర్. If you are taking in the policy for the first time, 31st day నుంచి కొన్ని పాలసీస్ అన్ని కవర్ చేస్తాయి, ఇంక్లూడింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్. కొన్ని 91st day నుంచి కవర్ చేస్తాయి. సో డిపెండింగ్ అపాన్ అవర్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-35 ఏజ్ ఉన్న పర్సన్ ఉన్నారనుకోండి, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్
దే గెటింగ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ మోడిఫికేషన్ చేసుకోవాలా లేదా. Or for example, there is a person with an age of 50 or 55. The probability of them getting hospitalized with pre-existing condition is more. So, వాళ్ళకి definitely we recommend modifying the pre-existing conditions waiting period for a lesser period. So, అలాగనమాట. So that is one other point we need to consider. Next, bonus structure. Bonus structure in the last 2 to 3 years, it has revolutionized. ఇంతకు ముందు మీరు ఒక 5 lakhs పాలసీ, లెట్స్ సే 10 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి, ఒక 10%, 20%, 25% బోనస్ పెరుగుతూ ఉండేది. ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 years or 5 years it will become 20 lakhs or something. But now in the last 2 to 3 years, there are companies which are giving 100% bonus every year. అలాగే 10x వరకు కూడా ఇస్తున్నారు, కొంతమంది 7x ఇస్తున్నారు. సో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోనసెస్ ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ అని ఒకటి ఉంటుంది, గ్యారంటీడ్ బోనస్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ డిఫరెంట్ కొంతమంది ప్లస్ బెనిఫిట్ అంటారు, కొంతమంది సెక్యూర్ బెనిఫిట్ అంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ టర్మినాలజీస్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్. ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ బోనస్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, యూ నీడ్ టు సిట్ విత్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. Okay, so this also plays a very important role. If you choose a plan with 10x bonus, మీరు ఏమీ అప్గ్రేడ్ చేసుకోకుండా నెక్స్ట్ 10 years లోని యువర్ 10 lakhs పాలసీ మైట్ బికమ్ 1 crore పాలసీ. So this is another point which we need to consider while taking health insurance. Sublimates. కొన్ని ట్రీట్మెంట్స్ లో కొన్ని కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని కైండ్స్ ఆఫ్ స్పెసిఫిక్ డిసీజెస్ కావచ్చు, దాని మీద సబ్లిమిట్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్ లో. ఆ సప్లిమెంట్స్ యూజువల్గా హైడ్ చేస్తూ ఉంటారు. ఆ సప్లిమెంట్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంతవరకు సప్లిమెంట్స్ ఉంది. మనకి ఒక 10 lakhs పాలసీ ఉండొచ్చు, బట్ ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ కి ఒక 1 lakh సప్లిమెంట్ ఉందనుకోండి, మన బిల్లు 3 lakhs అయితే మనకి 2 lakhs పాలసీ ఉంది కదా అనుకుంటాం. బట్ ఆ సప్లిమెంట్ లో 1 lakh ఉంటుంది, 2 lakhs ఎంత కట్టమని అడుగుతాం. అది మనకు ముందే తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా మనం ముందే తెలుసుకొని దెన్ వీ నీడ్ టు ఫిక్స్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఉంటాయి, వితౌట్ కటింగ్ ద బాడీ, జస్ట్ హోల్ చేస్తారు, హోల్ నుంచి ఒక పైప్ పంపిస్తారు, ఆల్ ద ట్రీట్మెంట్స్ అన్ని 90% ఆఫ్ ద ట్రీట్మెంట్స్ విల్ బి డన్. అలాంటి ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆర్ దోస్ కవర్డ్ ఆర్ వాటికి మళ్ళీ సప్లిమెంట్స్ ఉన్నాయా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎయిర్ అంబులెన్స్ ఇస్ అనదర్ ఫీచర్ వెన్ రిక్వైర్డ్. అంటే దిస్ ఇస్ అ వెరీ రేర్ ఫీచర్, బట్ ఇఫ్ రిక్వైర్డ్ వీ మైట్ నీడ్ టు అవైల్ అవసరమైనప్పుడు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్టే ఇన్ అన్సర్టానిటీ మీద బేస్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు మనం వాడుకోగలిగేలా ఉండాలి. నెక్స్ట్, మల్టిపుల్ రిస్టోరేషన్ బెనిఫిట్. ఇది కూడా ఫస్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, దాని తర్వాత అన్ని కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10 lakhs ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఫ్యామిలీలో 4 members ఉన్నారు, అండ్ అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ది పర్సన్ నీడ్ టు గెట్ హాస్పిటలైజ్, ఒక 7 lakhs వాడేశారు. అప్పుడు మిగిలిన ముగ్గురికి ఎంత ఉంటుంది? 3 lakhs ఉంటుంది. బట్ మల్టిపుల్ రిస్టోరేషన్ బెనిఫిట్ అనేది ఉంటే మళ్ళీ 10 lakhs కి రిస్టోర్ అయిపోతుంది. అలాగే మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్. అఫ్ కోర్స్ ఈ ఫీచర్ ఇప్పుడు ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అందరూ కూడా వాళ్ళ పాలసీలో ఇన్కార్పొరేట్ చేసేసారు. నెక్స్ట్, సో మళ్ళీ ఇలాంటి ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అన్ని మనకు ఉన్నాయా లేదా అని మనం టైం టు టైం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 years బ్యాక్ ఒకళ్ళు ఎవరో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఇప్పటిదాకా దాన్ని రివ్యూ చేసుకోకపోతే వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. బట్ దే నీడ్ టు అప్గ్రేడ్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అండ్ సర్వీస్. ఇందాక చెప్పిన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ లోని సీరియస్ క్లెయిమ్ అయిపోతే ఓకే, బట్ ఒక్కొక్కసారి దేర్ మైట్ బి సిచ్యువేషన్ వేర్ ఇన్వెస్టిగేషన్స్ గెట్ ట్రిగర్డ్. సో అలాంటి ఇన్వెస్టిగేషన్స్ ట్రిగర్ అయినప్పుడు how good is the agent serving you? And one more thing, please always take insurance from the person you know, not from online or not from some other consultancy or anything. Please meeku telisina vaada daggara nunchi maatrame తీసుకోండి, because in need you will require them. If you don't know them, chances are very high that you might not get the needed support. So please always take it from the person you know. Okay, so thank you very much అండి. ఇది నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఛానల్ QR codes you can scan those and thank you very much. Can I add something for Imanan? Yeah, please. I have referred Imanan to my friend who are both are doctors and very busy schedule. They never can spend on some other time to check, go through what all the insurance and other thing and stuff all. When I referred him, he visited them.